మరి మీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రం తీసుకున్నటువంటి అప్పు 35,118 కోట్లని మీరే బడ్జెట్ లోపల చెప్పారు. మరి అట్లాంటప్పుడు ఇంకా మమ్మల్ని బదనాం చేసేది ఎక్కడి? ఈ లోన్ అంతా ఎక్కడికి వచ్చింది? కేంద్ర ప్రభుత్వం సహకారం లేదే 35,118 కోట్ల లోన్ వచ్చిందా? ఒక్కసారి బట్టి గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ చెప్తే బాగుంటుంది. ఇకపోతే అదే బడ్జెట్ ప్రసంగంలో గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు తెలుగు ప్రసంగం పేజీ నెంబర్ 10లో అన్న తలసరి ఆదాయం ఒక మాట రాశారు. రెడ్డింగ్ బట్టి 18వ పాయింట్ లో రాసినారు. రంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయం 9,46,862 రూపాయలు. రంగారెడ్డి జిల్లాలో పర్ క్యాపిటా పర్ హెడ్ తలసరి ఆదాయం ఎంత ఉందంటే 9,46,862. గౌరవనీయులు మా విశ్వేశ్వరరెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రంగారెడ్డి జిల్లాలో జనాలు యావరేజ్ ఒక్కొక్కరు 9,86,462 రూపాయలు సంపాదిస్తుంటే కొంచెం పక్కకు పోతే వారి పార్లమెంట్ లోనే ఇంకొక జిల్లా వికారాబాద్ జిల్లాలో తెలంగాణ ప్రజల ఆదాయం ఎంత ఉంది? తలసరి ఆదాయం అంటే 1,80,241 ఉంది. ఒకటే పార్లమెంట్ లో ఇంత వ్యత్యాసం కనబడుతున్నప్పుడు దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా వివిధ రాష్ట్రాలు వివిధ స్థాయిల్లో ఉన్నప్పుడు ఏ రాష్ట్రానికి ఎప్పుడు ఏం అవసరం ఉంది అనేటువంటి పరిస్థితులు బట్టి బడ్జెట్ అలొకేషన్స్ ఉంటాయి కానీ అందరినీ సమదృష్టితో చూస్తుంది భారత ప్రభుత్వం తప్ప ఇంకొకటి కాదు. దానికి వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు, వాళ్ళు చేసినటువంటి పనులు, వాళ్ళు చేస్తున్నటువంటి విధానం అనేది పూర్తిగా తప్పని చెప్పి ఈ సందర్భంగా నేను వారికి తెలియజేస్తూ, ఆమె ఉడికిందా లేదంటే 2 మెతుకులు చూస్తే తెలుస్తుంది. నిన్న తెలంగాణ బడ్జెట్ గ్లాన్స్ అని ఒక పేజీ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. దేనికి ఎంత డబ్బులు వస్తున్నాయి, ఏడికేలు వస్తున్నాయి, ఎట్లా సమకూర్చుకుంటున్నాం అని చెప్తూ పేజీ నెంబర్ 4 లో తెలంగాణ బడ్జెట్ గ్లాన్స్ అని ఒక పేజీ ఇచ్చింది బట్టి విక్రమార్క గారు. నేను దాటికెళ్ళే చెప్తా ఉన్నాను, ఇదేదో రఘునందన్ రావు సొంత కవిత్వం, బీజేపీలో సొంత కవిత్వం కాదు. తెలంగాణ బడ్జెట్ గ్లాన్స్ అని చెప్పినటువంటి పేజీ లోపల ఒక అక్షరం కనబడతా ఉంటుంది చాలా స్పష్టంగా. వారే చెప్పారు సీరియల్ నెంబర్ 3 దగ్గర అన్న వాళ్ళు ఏం చెప్తారంటే స్టేట్ షేర్ ఇన్ సెంట్రల్ టాక్సెస్ అన్న, రాష్ట్రం వాటా కేంద్ర పన్నులలో స్టేట్ షేర్ ఇన్ సెంట్రల్ టాక్సెస్ ఎంత చూపించారు? 26,216 కోట్ల రూపాయలు అన్న. స్టేట్ షేర్ ఇన్ సెంట్రల్ టాక్సెస్ is 26,216 crores. This is not the kahani of Mr. Raghurandan Rao or it is a kahani of Bharatiya Janata Party leaders. This is the budget glance budget page number 4 which was given by Mr. Batti Vikramarka in Telangana Assembly. Its serial number it is 1. And if you go down, grants in aid అని ఇంకొక హెడ్డింగ్ ఉందన్న. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అంటే పూర్తిగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చేటువంటి డబ్బు. ఎంత ఇస్తున్నాం గ్రాంట్స్ ఇన్ ఎయిడ్? 21,636 కోట్లు వస్తుంది. ఈ 2 కలిపితేనే దాదాపు 50,000 కోట్లు వస్తున్నాయి. మరి తెలంగాణకి ఏమి ఇచ్చారు? గాడిద గుడ్డని నెత్తి మీద పెట్టుకున్నటువంటి ఊరేగుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి కానీ ఆయన గుంపు మేస్త్రీలకి ఇంతకంటే ఏమిటో అర్థమవుతుందట. గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంటే తెలియదు గుంపు మేస్త్రీలకి. వాట్ ఈస్ ద స్టేట్ షేర్ ఇన్ సెంట్రల్ టాక్సెస్ తెలియదు. గసంటోళ్ళని మాట్లాడబడితే గాడిద గుడ్డుల కంటే ఇంకెక్కువ ఏం మాట్లాడతారట. గాడిద గుడ్డు పెట్టదు అనేటువంటి అవగతం లేనటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు కావడం అనేది తెలంగాణ రాష్ట్రానికి దురదృష్టం అనుకోవాలి. ఒక ఆయన అమెరికాలో బాత్రూమ్లు కట్టేట ఆయన, ఇంకొక ఆయన గుంపు మేస్త్రి గోడలకు పెయింట్ వేసిన ఆయన. ఇసొంటి వాళ్ళు తెలంగాణను పాలిస్తే ఇంతకంటే మంచి మాటలు ఏమొస్తాయన్నా? ఎందుకంటే మంచి మాటలు ఎక్స్పెక్ట్ చేయడం అనేది తెలంగాణ సమాజానికి దురదృష్టకరం. ఐఎమ్ స్ట్రేట్లీ ఆస్కింగ్ ఓన్లీ అండర్ 2 heads. మీరు తెలంగాణ బడ్జెట్ గ్లాన్స్ పేజీ నెంబర్ బట్టి గారు వినండి. మీరు ఇచ్చినటువంటి తెలంగాణ బడ్జెట్ గ్లాన్స్ అని రాసిన దాంట్లో మీరు రాసిన అక్షరాన్ని చదువుతా ఉన్నాం. స్టేట్ షేర్ ఇన్ సెంట్రల్ టాక్సెస్ 26,216 కోట్లు. ఇది గాడిద గుడ్డ అవుతుందా? బట్టి అండ్ మిస్టర్ రేవంత్ షుడ్ ఆన్సర్ ఇట్. ఇంకొక హెడ్డింగ్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ అని చెప్పారు. 21,636 కోట్లు వచ్చింది గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చింది ఎంత? 15,000 కోట్ల మీరు చెప్తా ఉంది. మళ్ళీ ఇది గాడిద గుడ్డ అవుతుందా? ఒకసారి చెప్పాలి. ఆలోచన లేని మాటలు, అర్థరహితమైనటువంటి మాటలు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా, బట్టి ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిరోజు అసెంబ్లీలో బీజేపీని ఎట్లా తిట్టిరో ఈయన కుర్చీలు మార్చుకొని బట్టి అటు కూర్చొని కేసీఆర్ ఇటు కూర్చొని కూడా కేంద్రం ఏమి ఇస్తలేదు, గాడిద గుడ్డి ఇచ్చింది. ఆయన ఏదో అన్నాడు. ఇంకా రేవంత్ రెడ్డి నిన్న నిధులు వచ్చుడో ఇద్దరు చచ్చుడో, జల్దీ రాండి అన్న. నువ్వు కేటీఆర్ వస్తాడా, నువ్వు హరీష్ వస్తావా, నువ్వు కేసీఆర్ వస్తారా, ఇద్దరు రాండి. ఒకవేళ మేము నిధులు ఇచ్చింది నిజమైతే జంతర్ మంతర్ దగ్గరకు వచ్చి 3 నాలుగు రాసిపోరు. లేదా మేము నిధులు ఇవ్వలేదు అయితే జంతర్ మంతర్ దగ్గరకు వచ్చి ధర్నా చేయండి. మీ దగ్గర ఇందిరాబాద్ దగ్గర లేక పోలీసు వాళ్ళని పెట్టి ఎత్తుకపోము. మొత్తం రక్షణ ఇస్తాం, వెనకాల బాత్రూమ్లు ఇస్తాం, పొద్దుగాల ఇడ్లీలు ఇస్తాం, మధ్యాహ్నం గ్లూకోజులు ఇస్తాం. అవి తినకుండా మీకు చాదరైన రోజులు జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయండి. ఎందుకంటే నువ్వు అన్నావు కదా కేసీఆర్ వస్తే నేను వస్తా అని. కేసీఆర్ వెనకడికి జంతర్ మంతర్ దగ్గర ధర్నా ఎట్లా చేసిండో రేవంత్ రెడ్డి గారు, మీరు కూడా అట్లే చేసేందుకు రండి. నిధులు వచ్చుడో ఇద్దరం సచ్చుడో.
అన్న ఎవరో రాసిద్దే చదువుడు కాదే, బడ్జెట్ అట్ గ్లాన్స్ మీ బట్టి ఇచ్చిండు, పేజ్ నెంబర్ 4 తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఇచ్చిండు. జరగి చదువుకో, కేంద్రంకి ఎన్ని వచ్చినాయో. 7వ నెంబర్ కూడా పెట్టిండు. లోన్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 3,900 కోట్లు లోన్ తీసుకుంటున్నామని పెట్టిరు మీ బడ్జెట్ లోపల. ఇది మీరు రాసినటువంటి బడ్జెట్ అన్నారు.